ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ముందుగా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్, హిల్కాల్ టీకాను ప్రదర్శిస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా. ఇక్కడ చూస్తే భారత బయోటెక్ కలరా టీకా హిల్కాల్, టీకా పేరు ఏంటిది? కలరా టీకా పేరు హిల్కాల్. దీన్ని ఎట్లా తీసుకుంటారు అంటే నోటి ద్వారా తీసుకునే వీలు. క్లినికల్ పరీక్షల్లో విజయవంతం. 20 కోట్ల డోసుల ఉత్పత్తికి సన్నాహాలు. భారత బయోటెక్ అభివృద్ధి చేసిన కలరా టీకా హిల్కాల్ 3వ దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతం అయింది. కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా ఇనబా సెరోటైప్ రెండింటిపైన ఇది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది. తద్వారా పెద్దలు, పిల్లలు కలరా వ్యాధి నుంచి కాపాడే అవకాశం లభిస్తుంది. నెక్స్ట్, బుకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్రి బాను ముష్తాక్. దక్షిణ భారతదేశ బాలికలు, మహిళల ఆవేదన, పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం హార్ట్ ల్యాంప్. ఆ బుక్ పేరేంటిది? హార్ట్ ల్యాంప్ కు ప్రతిష్టాత్మకమైన బుకర్ పురస్కారం వరించింది. బుధవారం లండన్లో ప్రదానం చేసిన ఈ సాహితీ పురస్కారాన్ని రచయిత్రి బాను ముష్తాక్ కథలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా బస్తీతో కలిసి స్వీకరించారు. నెక్స్ట్, 2024లో 18,200 హెక్టార్ల సహజ సిద్ధ అడవులను కోల్పోయిన భారతదేశం 2024లో జీవ వైవిధ్యానికి ఆలవాలమైన 18,200 హెక్టార్ల ప్రాథమిక అడవులు అంటే సహజ సిద్ధంగా విత్తన వ్యాప్తి ద్వారా పెరిగిన వాటిని కోల్పోయిందని గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అందించిన నివేదిక వెల్లడించింది. పత్రికా స్వేచ్ఛలో భారత్ స్థానం 151. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణలో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ నివేదిక ప్రకారం భారత్ గత ఏడాది కంటే తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నది. ఈ ఏడాది మొత్తం 180 దేశాలకు సంబంధించి నిర్వహించిన సర్వేలో భారత్ 151వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 159వ స్థానంలో ఉన్నది. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరాం దేశంలోనే అయితే ఇది సంపూర్ణ అక్షరాస్యత సాధించి ఫస్ట్ ప్లేస్లో ఉంది. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరాం రికార్డు సృష్టించింది. మే 20న మిజోరాం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ దుహోమా ప్రకటించారు. 2011 జనాభా గణన సమయంలో 91.33% అక్షరాస్యతతో మిజోరాం 3వ స్థానంలో ఉన్నది. దీనిని ప్రస్తుతం బ్రేక్ చేసింది. ప్రస్తుతం మిజోరాం అక్షరాస్యత రేటు 98.2%గా ఉంది. ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.